సో నెక్స్ట్ సారీ అయితే ఇదండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పా కదా. ఇదైతే కంచిలో పర్చేస్ చేశారు. మొత్తం ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. ఇది కంచిలోనే పర్చేస్ చేసింది అనమాట. ఇది కూడా కంచిలోనే పర్చేస్ చేసింది. లైక్ ఇది వచ్చేసి అప్పట్లో కాస్ట్ అరౌండ్ గోల్డెన్ కాంబినేషన్ తో వచ్చింది. అండ్ పైన అంతా జరీ మంచి డిఫరెంట్ ప్యాటర్న్ తో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ శారీస్ అన్ని జార్జెట్ శారీసే. సో ప్యూర్ జార్జెట్ అన్నమాట. నేను చూపిస్తాను అన్నమాట. ఎంత లైట్ వెయిట్ లైక్ కంఫర్టబుల్ క్లాత్ ఇదైతే. సో సింపుల్ గానే బ్లౌజ్ అయితే చాలా సింపుల్ గానే స్టిచ్ చేయించింది. నేను ఈ శారీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇది హాఫ్ శారీ టైప్ లో వస్తుంది అనమాట. శారీ అయితే అక్కడక్కడ ఇట్లా లైక్ వర్క్ వస్తుంది ప్రింటెడ్ టైప్ లో. ఈ ఈ యాష్ కలర్ కి ఆరెంజ్ కలర్ రావడం వల్ల కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్ వర్క్ చేయించడానికి అయితే ప్రైస్ వచ్చేసి అరౌండ్ లైక్ Hi guys, this is TSP. Welcome back to our channel TSP Sarath. How are you guys? Hope you're all doing great. నేను రీసెంట్ గా నెల్లూరు అయితే వచ్చాను. నెల్లూరులో శరత్ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను. తన కజిన్ వైఫ్ శారీస్ అయితే చాలా బాగా నచ్చినాయి నాకు. అన్ని లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ అలా ఉన్నాయి అనమాట. సో కొన్ని ఇక్కడ ఉండే కలెక్షన్ వర్క్ అయితే నేను చూపిస్తాను. పట్టు శారీస్ అయినా అలానే ఈ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్. బట్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ప్లీజ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ గైస్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ ఎనీ సార్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై సైడ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే కంచిపట్టు శారీస్ తను మ్యారేజ్ అప్పుడు తీసుకుందనమాట. ఇవి చూపిస్తాను. కొన్ని శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, మిగతావన్నీ తన ఐ మీన్ లైక్ మామ్స్ ప్లేస్ లో ఉన్నాయి అనమాట. సో అందుకని ఇక్కడ ఉండే వరకు అయితే చూపిస్తాను కలెక్షన్. రీసెంట్ గా తను ఈ శారీ అయితే పర్చేస్ చేసిందని చెప్పింది. నాకు ఈ కలర్ చాలా బాగా ఇష్టం, లావెండర్ కలర్. అయితే శారీ అంతా ఓవరాల్ ఇట్లా జరీ వర్క్ తోటి మొత్తం వచ్చింది అనమాట. చాలా బాగుంది శారీ అయితే. సో ఇది లావెండర్ శారీ. సో లావెండర్ ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2 to 3 years నుంచి ట్రెండింగ్ లోనే ఉంది లావెండర్ కలర్ అయితే. సో మొత్తం ఇలా వస్తుంది అనమాట శారీ అంతా. సో శారీ అయితే ఇది. ఈ శారీ తను ఎక్కడ తీసుకుందంటే నెల్లూరులోనే తీసుకుంది, వరమహాలక్ష్మి సిల్క్స్ లో. అండ్ నెక్స్ట్ బ్లౌజ్, కమింగ్ టు బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చింది. వర్క్ అయితే నాకు బాగా నచ్చింది. సో వర్క్ అయితే ఫ్రంట్ అంతా ప్రిన్సెస్ కట్ పెట్టించి ఇక్కడ నార్మల్ ఎంబ్రాయిడరీ వర్క్ లైక్ మగ్గం వర్క్. అండ్ బ్యాక్ చూడండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా మగ్గం వర్క్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది వర్క్ అయితే. అండ్ కమింగ్ టు స్లీవ్స్ పార్ట్ మీకు నేను క్లోజ్ యాంగిల్ లో కూడా చూపిస్తాను. సో మనకి బ్యాక్ పార్ట్ అంతా జర్దోసి వర్క్ తోటి వర్క్ చేపించుకుంది. అండ్ స్లీవ్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఇక్కడ హాఫ్ ఏమో ఈ బార్డర్ పెట్టించి మిగతాదంతా ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేపించారు. చాలా బాగుంది. సో క్లోజ్ యాంగిల్ లో కూడా చూడండి సో దట్ మీకు ఐడియా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది వర్క్ అయితే. అండ్ ఈ వర్క్ కి ప్రైస్ ఆల్మోస్ట్ 6 to 7K అలా పడింది అంట ప్రైస్ అయితే. సో ఇదనమాట ఫస్ట్ శారీ అండ్ బ్లౌజ్ అయితే. ఈ శారీ చెప్పినట్టుగానే నెల్లూరులో వరమహాలక్ష్మి సిల్క్స్ లో తీసుకుంది. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే 15K వరకు పడింది. ఈ బ్లౌజ్ చూసారు కదా మగ్గం వర్క్ 6 to 7K అరౌండ్ పడింది అనమాట మగ్గం వర్క్, జర్దోసి వర్క్. సో ఈ శారీ అయితే ఇది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది. ఇది కూడా నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. సో శారీ చూడండి మొత్తం ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. ఇది కంచిలోనే పర్చేస్ చేసింది అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 25K అలా పడింది. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎంత యూనిక్ గా ఉందో, చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే. కిందంతా సీ గ్రీన్ బార్డర్ వచ్చింది, ఓవరాల్ మొత్తం జరిగి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరంతా ప్యాటర్న్ అనేది స్క్వైర్ అండ్ సర్కిల్స్ లో రౌండ్ గా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. నార్మల్ ఎప్పటిలాగా ఫ్లోరల్ థీమ్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉండింది. సో శారీ అంతా ఇలానే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లా కొంచెం రిచ్ గా ఓవరాల్ మొత్తం జరీ తోటి సీ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట పళ్ళు పార్ట్ అనేది. శారీ అయితే ఇది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సీ గ్రీన్ వచ్చింది కాబట్టి ఇట్లా బ్లూ కలర్ బార్డర్ ని హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ చేయించుకుంది. అండ్ ఇదంతా పర్ల్ వర్క్. సో ఫ్రంట్ యాజ్ యూజువల్ ప్రిన్సెస్ కట్ పెట్టించి ఇటు సైడ్ అయితే ఇట్లా వర్క్ వస్తుంది. అండ్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ ఏ పెట్టించింది. ఇక్కడ కుందన్స్ ఇది కూడా డీసెంట్ ఉంది అనమాట వర్క్ అనేది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే నార్మల్ ఇట్లా పాట్ నెక్ టైప్ లో పెట్టించింది. అండ్ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదంతా పర్ల్ వర్క్ వచ్చింది, పర్ల్ వర్క్ కమ్ జర్దోసి వర్క్ అనుకుంటాను. అండ్ కింద బార్డర్ లాగా ఇట్లా థ్రెడ్ పైపింగ్ టైప్ లో ఈ శారీ కలరే ఇచ్చేసారు. సో నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. అండ్ సింపుల్ టాజిల్స్ ఆల్రెడీ ఉండే ఫ్యాబ్రిక్ లో ఐ మీన్ లైక్ శారీలో ఉండే బ్లౌజ్ లో ఉండే ఫ్యాబ్రిక్ టాజిల్స్ లాగా యాడ్ చేశారు. సో ఇది వచ్చేసి ఒక 2 to 3K పడింది అనమాట వర్క్ అయితే. బ్యాక్ పార్ట్ చూసారు కదా. అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. సో నెక్స్ట్ శారీ అయితే ఇదండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పా కదా. ఇదైతే కంచిలో పర్చేస్ చేశారు. మనకి కంచిలోకి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 3 to 4K ఆర్ ఎల్స్ 2 to 3K డిఫరెన్స్ అయినా ఉంటుంది.
సో ఇదైతే అక్కడ కంచిలో 25K వచ్చింది, ఇక్కడ మాత్రం ఒక 28K వరకు అయినా ఈజీగా పడుతుంది అండి. ఇప్పుడైతే 29K వరకు కూడా రీచ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే. ఇది నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. తను మా బ్రదర్ ఇన్ లా వెడ్డింగ్ అయితే వేసుకొని వచ్చింది. సో అప్పుడే చూసాను, ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేసింది, బట్ స్టిల్ ఇది ట్రెండింగ్ లోనే ఉంది. మంచి కలర్ కాంబినేషన్ అయితే చూస్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ శారీ అయితే మొత్తం బ్లూ కలర్ థీమ్ లోనే ఉంటుంది. మంచి బ్రైట్ బ్లూ. సో బ్లూ అండ్ కాపర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా. హెవీ బార్డర్ వచ్చిందండి, కింద అయితే పెద్ద బార్డర్ వచ్చింది. మంచి పెద్ద ఐ మీన్ లైక్ లాంగ్ లెంత్ బార్డర్ వచ్చేసి పైన వరకు కొంచెం నార్మల్ లెంత్ వస్తుంది అనమాట పైన బార్డర్ అనేది. ఇది కూడా కంచిలోనే పర్చేస్ చేసింది. లైక్ ఇది వచ్చేసి అప్పట్లో కాస్ట్ అరౌండ్ 14K అలా పడింది అనమాట. ఇప్పుడు మనకి ఈజీగా కంచిలో కాబట్టి 14K, ఇక్కడ ఈజీగా 18K వరకు ఉంటుంది శారీ అయితే. మొత్తం ఓవరాల్ జరీతోటి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి మంచిగా ఫ్లోరల్ థీమ్ తో వచ్చింది శారీ అయితే. అండ్ ఇక్కడ డిఫరెంట్ యూనిక్ కాంబినేషన్ ఏంటంటే కాపర్ రావడం వల్ల కొంచెం స్టైలిష్ గా అనిపిస్తుంది శారీ అయితే. ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది, ఎందుకంటే జస్ట్ బికాస్ కాపర్ బార్డర్ వల్ల. అప్పట్లో లేటెస్ట్ గా వచ్చింది అనమాట కాపర్ బార్డర్ అనేది. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ చాలా శారీస్ లో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కాపర్ థీమ్ తోటి. శారీ అంతా ఇలా ఉంటుంది ఓవరాల్ జరీ తోటి, మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి. అండ్ నెక్స్ట్ మీకు పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే పళ్ళు పార్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి పళ్ళు, ఇదంతా పళ్ళు పార్ట్ అనమాట. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు కూడా కొంచెం లైక్ సేమ్ కలర్, నార్మల్ మొత్తం సేమ్ కలరే, కానీ ఇక్కడ ప్యాటర్న్ వేరు ఉంటుంది. అండ్ పళ్ళుకి కొంచెం బాగా ఇట్లా చిన్న చిన్న డాట్స్ తోటి ప్యాటర్న్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ చూపిస్తాను నేను. ఈ బ్లౌజ్ కి ఇలా మగ్గం వర్క్ అయితే చేపించుకుంది తను, స్టోన్ వర్క్ అండ్ మగ్గం వర్క్ అనమాట. ఇవి కూడా షార్ట్ స్లీవ్సే పెట్టించింది. సో ఇలా మగ్గం వర్క్ అయితే కంప్లీట్ చేసింది ఈ శారీకి అయితే. దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను. సో శారీ అంతా కాపర్ థీమ్ తో వచ్చింది కాబట్టి పైన కూడా కొంచెం కాపర్ లైక్ ఈ పూసలు కానీ ఇవన్నీ కొంచెం కాపర్ కలర్ కాంబినేషన్ తోటి వర్క్ చేపించారు. సో ఇది అప్పట్లో అరౌండ్ 2 to 3K అలా 2.5 to 3K ఆ రేంజ్ లో పడింది అనమాట ప్రైస్ అనేది, మగ్గం వర్క్ ప్రైస్. అప్పుడు అంటే కొంచెం హెవీగా చేయించుకున్నారు, కానీ ఇప్పుడు అయితే నార్మల్ మగ్గం వర్క్ అసలు లేకుండానే ప్రిఫర్ చేస్తున్నాం కదా అందరం. స్లీవ్స్ చూడండి, స్లీవ్స్ కి అయితే ఈ షేప్ కట్ వర్క్ టైప్ లో ఇచ్చేసి ఇక్కడ కుందన్ ఇచ్చి ఇలా సింపుల్ వర్క్ అయితే చేశారు. లైక్ సింపుల్ కాదులేండి, కొంచెం హెవీనే. సో దిస్ ఇస్ ద సారీ. ఈ సారీ అయితే రీసెంట్ గా కంచిలో పర్చేస్ చేసింది. అప్పుడు మేము కూడా వెళ్ళాం అనమాట కంచి షాపింగ్ అని. అప్పుడే ఇది కూడా తీసుకున్నారు. ఇది అరౌండ్ 8K అలా పడింది అనమాట ప్రైస్. మనకైతే ఈజీగా ఇక్కడ 12K వరకు పడుతుంది ప్రైస్ అనేది. మొత్తం మంచి కలర్ తోటి వచ్చింది, మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ థీమ్ తోటి శారీ అంతా. సో పైన అంతా గోల్డ్ జరీ ఉంది, గోల్డ్ జరీ తోటి ఓవరాల్ ఇట్లా ఫ్లోరల్ థీమ్ తో వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం. అండ్ ఇది అనియన్ కలర్ టైప్ లో ఉంది కదా, ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. పేస్టల్ కలర్స్ మంచి రిచ్ లుక్ ని ఇస్తాయి అనమాట. శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పార్ట్, ఇదంతా బ్లౌజ్, ఇంకా స్టిచ్చింగ్ కూడా చేయించలేదు అనమాట తను. ఇదంతా బ్లౌజ్. సో బ్లౌజ్ పార్ట్ ఇట్లా వస్తుంది. బ్లౌజ్ కి మంచి బార్డర్ వచ్చి, ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. ఇదంతా ఓవరాల్ మొత్తం జరీతోటి ఉంది కాబట్టి బ్లౌజ్ పార్ట్ వరకు ఇట్లా కొంచెం ప్లెయిన్ గా వచ్చింది. సో శారీ అయితే ఇదనమాట. చూడండి ఎంత బాగుందో శారీ అయితే. కంచిలో పర్చేస్ చేసిన శారీ ఇదైతే. అండ్ నెక్స్ట్ శారీ అయితే ఇది. ఈ కలర్ ఏమంటారు, లైక్ పీకాక్ గ్రీన్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉందన్నమాట శారీ అంతా. కింద బార్డర్ చూసారా, కొంచెం డిఫరెంట్ గా వచ్చింది బార్డర్ అనేది. సో శారీని ఒకసారి మళ్ళీ క్లియర్ గా దగ్గర నుంచి చూపిస్తాను. శారీ చూడండి, ఇదంతా ప్యాటర్న్ చాలా బాగుంది. ఇది చూసుకున్నట్టయితే మంచి గోల్డెన్ కాంబినేషన్ తో వచ్చింది. అండ్ పైన అంతా జరీ మంచి డిఫరెంట్ ప్యాటర్న్ తో ఉందన్నమాట. చూడండి పళ్ళు పాట ఎంత బాగా వచ్చిందో, మంచి ఆరెంజ్ షేడ్, ఇది ఆరెంజ్ షేడ్ తోటి వచ్చింది. అండ్ ఇదైతే కంచిలో తీసుకున్నా అని చెప్పాను కదా, ఇది కూడా ప్రైస్ ఆల్మోస్ట్ లైక్ 8K, అరౌండ్ 8K అలా పడింది. ఇక్కడైతే ఖచ్చితంగా 11 to 12K అయితే ఉంటుంది అనమాట మనకి నెల్లూరులో అయితే. సో ఇది పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను నేను. మనకి ఇదంతా జరీయే వచ్చింది కాబట్టి బ్రైట్ గా ఓవరాల్ శారీ అంతా హెవీగా ఉంది జరీ తోటి కాబట్టి కొంచెం ఇట్లా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ప్లెయిన్ వచ్చేసి కింద ఇట్లా బార్డర్ లాగా వస్తుంది అనమాట. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్. సో ఇదే శారీ అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే. ఇది లేటెస్ట్ గా పర్చేస్ చేసింది కాబట్టి ఇంకా తను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోలేదు. సో దట్స్ ఇట్ ఈ శారీ వర్క్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ శారీస్ అన్ని జార్జెట్ శారీసే. సో ప్యూర్ జార్జెట్ అనమాట. నేను చూపిస్తాను.
ఫస్ట్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. జార్జెట్ శారీస్ ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రెగ్యులర్ యూస్ కి పట్టు శారీస్ అంటే చాలా హెవీగా ఉంటుంది, హెవీ టు క్యారీ ఆల్సో. సో ఇవైతే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, మనకి ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇవి చూస్ చేసుకుంది. మంచి కలర్ కాంబినేషన్స్ ఇవైతే. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. చూడండి శారీ అంతా మంచి పింక్ కలర్ కాంబినేషన్. ఇదైతే బార్డర్ అన్నమాట. మనకి ఇట్లా మొత్తం జార్జెట్ టైప్ శారీ ఉంటుంది. జార్జెట్ శారీకి కింద బార్డర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పైన బార్డర్ అన్నమాట అది. అండ్ బాటమ్ బార్డర్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. కింద బార్డర్ అంతా చాలా పెద్దగా వచ్చి అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది. పైన పింక్ అండ్ కింద ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ చాలా బ్రైట్ గా ఉంది శారీ అయితే. సో చూస్తున్నారు కదా నేను వేసుకున్నప్పుడే ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో శారీ అనేది. ఇదంతా పళ్ళు పాట అండి. నేను ఇప్పుడు చూపిస్తుందంతా ఇదంతా పళ్ళు పాట అన్నమాట. సో చాలా బాగుంది శారీ అయితే. ఇట్లాంటి శారీస్ ఏంటంటే మెయిన్ గా బ్రైడల్, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి బ్రైడల్స్ కి అయితే చాలా బాగుంటాయి ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్. ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ కి వెళ్ళడానికి కానీ, టెంపుల్స్ కి వెళ్ళడానికి కానీ, ఏదో పెళ్లి తర్వాత చిన్న చిన్న లైక్ గెట్ టుగెదర్స్ కానీ, లైక్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో వాటికి పెద్ద హెవీ పట్టు శారీస్ అయితే క్యారీ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి జార్జెట్ శారీ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. నేను దగ్గరగా కూడా చూపిస్తాను ఈ శారీని. సో శారీ అంతా ఇట్లా పింక్ కలర్ తోటి ఉంటుంది. సో ఎంత మెటీరియల్ చూడండి ఎంత ఫ్లోయిగా ఉందో, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా బాగా చేయించుకుంది. ఇది శారీ అంతా పింక్ కలర్ లో ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ పార్ట్ అంతా ఆరెంజ్ తోటి ఇచ్చారు బ్లౌజ్ పీస్ వరకు. దాని మీద ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మగ్గం వర్క్ చేయించుకుంది. మగ్గం వర్క్ కూడా చాలా బాగుంది. మొత్తం ఫ్లోరల్ థీమ్ తోనే ఉందన్నమాట మగ్గం వర్క్ చూసినట్టయితే. సో ఈ మగ్గం వర్క్ అయితే 4K అలా పడింది అనమాట ప్రైస్ ఈ వర్క్ చేయించడానికి. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఇదైతే పర్సనల్ గా మై ఫేవరెట్ అనమాట ఇప్పుడు ఇది, ఈ శారీ అయితే. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి యాజ్ యూజువల్ బ్యాక్ నెక్ కే బ్యాక్ బార్డరే కంటిన్యూ అవుతుంది అనమాట. స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ పెట్టించుకుంది. సో ఇది బ్లౌజ్ అయితే ఓవరాల్ ఇది. ఈ శారీ ప్రైస్ చెప్పానా అండి? ఈ శారీ ప్రైస్ కూడా మనకి అరౌండ్ లైక్ 6 to 7K అలా పడింది అనమాట శారీ ప్రైస్. అండ్ బ్లౌజ్ చెప్పినట్టుగానే 4K అలా పడింది ఈ వర్క్ చేయించడానికి అయితే. సో శారీ అండ్ నెక్స్ట్ శారీ అయితే ఇది నార్మల్ సింపుల్ శారీ, బనారస్ టైప్ లో ఉందన్నమాట. బార్డర్ గానీ ఇదంతా నార్మల్ ఫ్యాన్సీ శారీ ఏనండి. ఇది ఒరిజినల్ బనారస్ టైప్ ఏం కాదు కానీ. సో శారీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది, మంచి పేస్టల్ కలర్స్. నాకు కూడా చాలా బాగా నచ్చుతాయి పేస్టల్ కలర్స్ అయితే. బార్డర్ చూడండి సింపుల్ గా ఇలా ఇచ్చారనమాట బార్డర్. ఇది అరౌండ్ 2 to 3K అలా పడింది ప్రైస్ అయితే. సో శారీ అంతా ఓవరాల్ ఇలానే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పార్ట్, సో నేను చూపిస్తా క్లియర్ గా మీకు. ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇదంతా పళ్ళు. శారీ కూడా మంచి పేస్టల్ కలర్ తోటి ఇట్లా ఈ థీమ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ కూడా సింపుల్ గా ఏం వర్క్ లేకుండా నార్మల్ గా స్టిచ్ చేయించుకుంది తను. ఫ్రంట్ ఇట్లా ప్రిన్సెస్ కట్ పెట్టించి అండ్ బ్యాక్ ఇట్లా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ లాగా సింపుల్ లైన్స్ తోటి వర్క్ చేపించుకుంది అనమాట. అండ్ బ్యాక్ చూడండి సింపుల్ నెక్ కూడా సింపుల్ డ్రాప్ లాగా ఇచ్చేసి, అండ్ ఈ స్లీవ్స్ కి అయితే నార్మల్ ఇక్కడ వచ్చిన బార్డరే పెట్టించి కింద రఫుల్ టైప్ లో ఇట్లా రఫుల్ స్లీవ్స్ లాగా కింద మాత్రం ఇట్లా స్టిచ్ చేయించుకుంది. ఇది కూడా సింపుల్ గా బాగుంది. ఇది చాలా చిన్న చిన్న పార్టీస్ కి కానీ, లైక్ బర్త్డే ఫంక్షన్స్ కి, ఇలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. అండ్ నెక్స్ట్ కూడా జార్జెట్ శారీనే. ఇది మంచి సీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. మంచి బ్రైట్ కలర్ ఇది. శారీ అంతా ఇలానే ఉంటుంది అనమాట. ఎంత లైట్ వెయిట్ లైక్ కంఫర్టబుల్ క్లాత్ ఇదైతే. చిన్న చిన్న వాటికి అయితే బాగా వేసుకోవచ్చు, లైక్ మ్యారేజెస్ కి కూడా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. సో స్టైలిష్ అండ్ ఎలిగెంట్ గా కూడా కనిపిస్తారు ఈ శారీస్ లో అయితే. కింద చూడండి బార్డర్ ఎంత బ్రైట్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. పైన లైక్ సీ గ్రీన్ అండ్ కింద డార్క్ బ్లూ కలర్ లో ఉంది శారీ అయితే. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి తనకి ఆల్రెడీ ఈ కలర్ బ్లౌజ్ ఉండింది, సో తను దాంతో పేరప్ చేసేసింది అనమాట, సేమ్ కలర్స్ కాబట్టి. సో శారీ అంతా ఇంతే. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో. ఇది బ్లౌజ్. సో ఇదంతా బ్లౌజ్, మీరు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. ఇది బ్లౌజ్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో. బ్రైట్ బ్లౌజెస్ ఉన్నప్పుడు శారీ పేస్టల్ కలర్ ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట, కొంచెం మంచి గ్రాండ్ గానే కనిపిస్తాయి బ్రైట్ బ్లౌజ్ వల్ల. ఇదైతే పళ్ళు కూడా మంచిగా ఉంది. పళ్ళు పార్ట్ కూడా చాలా బాగా వచ్చింది డీసెంట్ గా. సో శారీ అయితే ఇది. ఇంకా తను స్టిచ్ చేయించలేదు బ్లౌజ్ అయితే. ఆల్రెడీ తన దగ్గర ఈ కలరే బ్లౌజ్ ఉంటే తను దాంతో పేరప్ చేసేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ జార్జెట్ శారీలోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ కలర్ అయితే ఎంతమందికి ఫేవరెట్ చెప్పండి? బ్లాక్ కలర్ నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట బ్లాక్ కలర్. కాకపోతే అన్నిటికీ మనం ప్రిఫర్ చేసి శారీ కట్టుకొని వెళ్ళలేము.
కానీ కలర్ అయితే చాలా బాగుంటుంది, ఇది ఎవరికైనా బాగుంటుంది బ్లాక్ కలర్ అయితే. సో శారీ అయితే ఇలా ఉంటుంది నార్మల్ గా. ఇది కూడా అరౌండ్ 5 to 6K వరకు పడింది అనమాట ప్రైస్. ఆల్మోస్ట్ లైక్ ఈ జార్జెట్ సారీస్ అని అరౌండ్ 5 to 6K ఆ రేంజ్ లో పడింది ప్రైస్ అయితే. అండ్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ గా సింపుల్ గానే స్టిచ్ చేపించేసింది. బ్యాక్ అయితే ఈ నెక్ పెట్టించింది అనమాట బ్యాక్ అయితే. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా ప్రిన్సెస్ కట్ పెట్టించి ఈ టైప్ లో స్టిచ్ చేపించింది. ప్రతి దానికి షార్ట్ స్లీవ్స్ పెట్టించింది అనమాట. సో టాజిల్స్ కూడా చూడండి, ఈ టాజిల్స్ కూడా మంచిగా ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది. సింపుల్ గానీ బాగుంది ఈ సారీ అయితే. బ్లాక్ ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి, అందరికీ నచ్చుతుంది కదా బ్లాక్ కలర్ అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ ఇది పళ్ళు పార్ట్ చూపిస్తాను నేనైతే. ఇవి మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి ఈ శారీస్ అయితే. ఎప్పటికప్పుడు నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఫోల్డింగ్స్ ఇవన్నీ పడిపోతూ ఉంటాయి అనమాట. ఇది పళ్ళు పార్ట్, మనకి పళ్ళు పార్ట్ వరకు ఇలా ఉంటుంది. సో పళ్ళు పార్ట్ ఇది. శారీ కూడా ఎంత లైట్ వెయిట్ ఉందో అండి, ఎంత ఈజీ టు క్యారీ అంటే చాలా బాగుంది శారీ అయితే. ఈజీగా క్యారీ చేసేసేయచ్చు ఇట్లాంటి శారీస్ అయితే. న్యూలీ మ్యారీడ్ ఉంటారు కదా, సో బ్రైడల్ సీజన్ లైక్ వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి న్యూలీ మ్యారీడ్ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్, లైక్ ఫంక్షన్స్ కాదు కానీ బయటకు ఎప్పుడైనా డిన్నర్స్ కి కానీ ఇట్లాంటివి ప్లాన్ చేయొచ్చు. చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే. నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ శారీనే. జార్జెట్ లో కొంచెం డబుల్ షేడెడ్ లైక్ జార్జెట్ అనమాట. దీనికి బార్డర్ హెవీగా రాకుండా నార్మల్ సింపుల్ గా వస్తుంది, కానీ చాలా స్టైలిష్ గా ఉంది శారీ అయితే. చూసారా కాంబినేషన్, మనకి కింద పింక్ ఆరెంజ్, లైక్ ఇది ఒక్కటే కాదు కలర్ కాంబినేషన్, చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీలో అయితే. నేను నార్మల్ గా చూపిస్తాను. సో ఇట్లా షేడెడ్ టైప్ వస్తుంది అనమాట శారీ అయితే. అండ్ బ్లౌజ్ చూసారా ఎంత బ్రైట్ ఉందో, బ్రైట్ ఆరెంజ్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ అయితే. సో తను ఇట్లా బోట్ నెక్ టైప్ లో స్టిచ్ చేయించుకుంది. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ టైప్ లో వస్తుంది అండ్ బ్యాక్ నార్మల్ ఈ స్క్వైర్ నెక్ టైప్ లో పెట్టించింది అనమాట. సో సింపుల్ గానే బ్లౌజ్ అయితే చాలా సింపుల్ గానే స్టిచ్ చేయించింది. నేను ఈ శారీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను, సో దట్ మీకు కలర్స్ అయితే ఐడియా వస్తుంది. ఇట్లాంటివి ఎంత బాగుంటాయో అండి, ఈజీ టు క్యారీ కదా. కలర్స్ కూడా మంచి మంచి బ్రైట్ కలర్స్ వస్తాయి జార్జెట్ లో అయితే. సో శారీ అయితే ఇలా, ఇది హాఫ్ శారీ టైప్ లో వస్తుంది అనమాట శారీ అయితే. అక్కడక్కడ ఇట్లా లైక్ వర్క్ వస్తుంది, ప్రింటెడ్ టైప్ లో ప్రింట్ వస్తుంది. అండ్ మిగతా అంతా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది, శారీ అంతా ప్లెయిన్ వచ్చింది. చూసారా షేడ్స్, డబుల్ షేడ్స్ ఉన్నాయి అనమాట దీంట్లో, డబుల్ కూడా కదా ట్రిపుల్ షేడ్స్, పీచ్ ఆరెంజ్ అండ్ దెన్ పింక్, పింక్ కూడా ఉంది శారీ అయితే. సో ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది శారీ అయితే. నెక్స్ట్ శారీ అయితే బనారస్ శారీ. సో ఈ బనారస్ శారీ కాంబినేషన్ చూడండి, మంచిగా ఈ లైట్ ఆరెంజ్ అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. లైట్ ఆరెంజ్ అండ్ యాష్ కలర్ లో వచ్చింది అనమాట. శారీని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవన్నీ నెల్లూరులోనే పర్చేస్ చేసింది అనమాట తను. ఆల్మోస్ట్ లైక్ నేను చూపించిన శారీస్ అన్ని నెల్లూరులోనే పర్చేస్ చేసింది. అండ్ కంచిలో పర్చేస్ చేసినవి కూడా నేను చూపించాను కదా. శారీ అయితే ఇదండి. పైన మనకి పైన బార్డర్ కి ఇలా యాష్ కలర్ రాదు కానీ ఓన్లీ కింద బార్డర్ వరకే ఇట్లా వస్తుంది అనమాట. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది పేస్టల్ కి మంచి యాష్ కలర్ అయితే వచ్చింది, గ్రే కలర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పళ్ళు పార్ట్. సో పళ్ళు అయితే ఇది, పళ్ళు ఇలా మంచి, ఇది యాష్ కలర్ కూడా కాదు కానీ సంథింగ్ లైక్ నాకు కలర్ ఎగ్జాక్ట్ గా చెప్పడానికి రావట్లేదు, బట్ డిఫరెంట్ కలర్ అనమాట, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ. అండ్ బ్లౌజ్, బ్లౌజ్ చూడండి వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ కి. సో బ్యాక్ అయితే ఇంత హెవీగా వస్తుంది, లైక్ ఈ ఈ యాష్ కలర్ కి ఆరెంజ్ కలర్ రావడం వల్ల కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజ్ అనేది. సో ఇట్లా నార్మల్ స్టోన్ వర్కే చేపించింది, స్టోన్ వర్క్ చేపించి హ్యాండ్స్ అయితే ఇట్లా నార్మల్ షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టించేసింది. బ్యాక్ నెక్ అంతా ఇలానే వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ యాజ్ యూజువల్ ప్రిన్సెస్ కట్ వచ్చి ఇట్లా ఆ బార్డరే ఫ్రంట్ కూడా కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్ వర్క్ చేయించడానికి అయితే ప్రైస్ వచ్చేసి అరౌండ్ లైక్ 4K అలా పడింది. సో మూవింగ్ ఇన్ టు అనదర్ శారీ. అనదర్ శారీ కూడా జార్జెట్ శారీయే. ఆల్మోస్ట్ లైక్ అన్ని జార్జెట్ శారీసే ఉన్నాయి అనమాట, ఎందుకంటే తనకి జార్జెట్ శారీ కలెక్షన్ చాలా ఉంది అందుకని చూపించాను. నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ శారీ అండి. శారీ అయితే చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ డిఫరెంట్ లైక్ 2 డబుల్ షేడెడ్ టైప్ లో ఉంది. ఈ డబుల్ షేడెడ్ లో కూడా కింద బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్ కూడా 2 ప్యాటర్న్ టైప్ లో వచ్చింది అనమాట. కింద బార్డర్ అండ్ దెన్ పైన ఈ బ్లూ కలరే కంటిన్యూ అయిపోయింది. శారీ కూడా చాలా బాగుంది బ్రైట్ గా. ఈ బ్రైట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మనకి జార్జెట్ లో, లైక్ పేస్టల్ కలర్స్ బాగుంటాయి, డార్క్ కలర్స్ కూడా బాగుంటాయి, మాక్సిమం డార్క్ కలర్స్ వస్తూ ఉంటాయి. సో శారీ అయితే ఇది. అండ్ దీని పళ్ళు పార్ట్ అయితే చూపిస్తాను నేను. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. లైక్ పళ్ళు పార్ట్ అంతా మంచి బ్లూ కలర్, డార్క్ బ్లూ, రాయల్ బ్లూ, లైక్ రాయల్ బ్లూ షేడ్ లో వచ్చింది ఇదైతే. బార్డర్ కూడా మంచిగా వచ్చింది అనమాట, దీనికి డిఫరెంట్ గా వచ్చింది బార్డర్ అయితే. కింద కొంచెం బార్డర్ పెద్దగా వచ్చి పైన నార్మల్ చిన్న బార్డరే వస్తుంది.
దీనికి కూడా బ్లౌజ్ అనేది సేమ్ కలర్ ఉండే శారీస్ ఉన్నాయి కాబట్టి దాంతో సెట్ చేసేసింది తను. శారీ అయితే ఇది కూడా ఓవరాల్ లైక్ 6 to 7K అలా పడింది అనమాట ప్రైస్. సో ఇందాక చూపించిన శారీకి అయితే బ్లౌజ్ ఇది. ఈ బ్లౌజే ఒక 2 to 3 శారీస్ పైన మ్యాచ్ చేసేసింది తనైతే. నార్మల్ గానే స్టిచ్ చేయించుకుంది. ఈ షార్ట్ స్లీవ్స్ పెట్టించి బార్డర్ పార్ట్ స్లీవ్స్ కి యాడ్ చేయించింది. ఇవైతే బాగుంటాయండి. ఈ జార్జెట్ శారీస్ లో ఏంటంటే కొంచెం సన్నగా కూడా కనిపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ శారీ, ఇది కూడా జార్జెట్ శారీనే యాజ్ యూజువల్. ఇవన్నీ మోస్ట్లీ జార్జెట్ శారీసే ఉన్నాయి అనమాట అన్ని. ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. గ్రీన్ అండ్ నెక్స్ట్ బ్లూ అనమాట. గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది కూడా మంచి బ్రైట్ గా ఉంది. అండ్ ఈ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ అయితే మరీ బ్రైట్ కలర్, చాలా బాగుంది బ్రైట్ గా. బ్యాక్ అయితే నెక్ కి ఇట్లా బ్యాక్ అయితే ఇలా మగ్గం వర్క్ చేపించుకుంది తను. అండ్ స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ పైన కూడా వర్క్ చేపించింది. అప్పుడంటే వర్క్ చేపించాం కానీ ఇప్పుడైతే అసలు వర్క్స్ అసలు ప్రిఫర్ చేయట్లేదండి ఎవరు. తను కూడా వర్క్ ప్రిఫర్ చేయట్లేదు అనమాట. ఇది అన్ని 2 years బ్యాక్ కాబట్టి అప్పట్లో ఇంకా చేపించింది తను వర్క్ అయితే. అండ్ కమింగ్ టు ద పళ్ళు పార్ట్, ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. పళ్ళు పార్ట్ చూపిస్తాను. సో ఇదంతా పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ అయితే ఇది నార్మల్ మగ్గం వర్క్. ఇవి మగ్గం వర్క్ కన్నా కూడా నార్మల్ గా స్టిచ్ చేయించుకుంటేనే బాగుంటాయి జార్జెట్ శారీస్ కి. ఎప్పుడైనా ట్రెండింగ్ లోనే ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా వేసుకోవచ్చు అనమాట ప్లెయిన్ గా స్టిచ్ చేయించుకుంటే. సో ఇది కూడా అరౌండ్ లైక్ 3 to 4K అలా పడింది మగ్గం వర్క్ ప్రైస్ అయితే. నెక్స్ట్ శారీ అయితే ఇదండి, మంచి ఆరెంజ్ కలర్. నాకు ఆరెంజ్ కలర్ ఏంటో చాలా బాగా నచ్చుతుంది. ఏ కలర్స్ లో ఐ మీన్ లైక్ బ్రైట్ గా ఉంటుంది కదా ఆరెంజ్ కలర్. సో ఈ కలర్స్ అయితే నాకు ఆరెంజ్, లైక్ పింక్, రెడ్ బాగా నచ్చుతాయి. ఆరెంజ్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో, బ్రైట్ ఆరెంజ్. అండ్ దీనికి కింద బ్లూ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ కొన్ని రాయల్ బ్లూ అండ్ కొన్ని లైట్ బ్లూ ఆ కాంబినేషన్ లో వచ్చింది. ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్, చాలా బాగుంది శారీ అయితే. ఇది కూడా లైక్ 5 to 6K అలా పడింది అనమాట ప్రైస్. అండ్ దీని పళ్ళు పార్ట్ చూపిస్తాను. సో పళ్ళు అయితే ఇది, పళ్ళు పార్ట్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అనమాట, లైక్ లీఫ్ ప్రింట్ ఈ టైప్ తోటి. సో శారీ అంతా ఇదే. అండ్ నెక్స్ట్ ఫైనల్ శారీ అండి ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లోనే వచ్చింది ఇది కూడా. సో ఆల్మోస్ట్ లైక్ అన్ని బ్లూ కాంబినేషన్ లోనే ఉన్నాయి అనమాట. తను ఇప్పుడు నేను వీడియో చేస్తుంటే అన్ని చూసుకొని ఆల్మోస్ట్ లైక్ అన్ని బ్లూ కాంబినేషన్ లోనే ఉన్నాయని అనుకుంటూ ఉంది. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది. పెద్ద పెద్ద లైక్ లోటస్ ఇట్లా ఈ టైప్ లో జరీ ఉందన్నమాట మొత్తం. అండ్ ఈ శారీ చూడండి, వీటికి బ్లౌజెస్ అయితే ఈ లైక్ జార్జెట్ శారీస్ కి చాలా బ్రైట్ గా వస్తాయి. బ్లౌజ్ పార్ట్ అయితే చూడండి ఎంత బ్రైట్ ఉందో బ్లౌజ్ అయితే. సో దీనికి తను పింక్ లైక్ పింక్ కలర్ థ్రెడ్ తోటి వీటితోటి శారీ పింక్ లో ఉంది కాబట్టి దీనికి కూడా మగ్గం వర్క్ అనేది ఇట్లా చేపించుకుంది అనమాట. షార్ట్ స్లీవ్స్ ఏ పెట్టించింది. ఇది కూడా బాగుందండి, ఈ వర్క్ అయితే బాగుంది. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు. అండ్ దీని పళ్ళు పార్ట్ చూడండి. సో పళ్ళు ఇలా వస్తుంది. జార్జెట్ శారీస్ ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటాయి అని చెప్పి తను మాక్సిమం జార్జెట్ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది తన దగ్గర. బ్లౌజ్ చూపిస్తాను, బ్లౌజ్ కూడా చూపిస్తాను అని చెప్పా కదా. వర్క్ చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ అయితే. మంచి బ్లూ అండి, ఈ బ్లూ చాలా బాగుంది చూడండి. బ్లౌజ్ కి వచ్చిన బ్లూ కలర్ అయితే ఎంత బాగుందో. దీనికి ఇట్లా వర్క్ అయితే ఇలా చేపించుకుంది తను. సో పింక్ అండ్ కుందన్ వర్క్, థ్రెడ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ తోటి చేపించుకుంది అనమాట. స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి ఇట్లా లైక్ దీనికి కూడా మగ్గం వర్క్ ప్యాటర్న్ అనేది ఇట్లా ఇచ్చారు. సో ఫ్రంట్ యాజ్ యూజువల్ ప్రిన్సెస్ కట్ అండ్ ఆల్సో వెనక బార్డర్ ఇది కూడా కంటిన్యూ అయ్యి వస్తుంది. సో దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్. ఆల్మోస్ట్ నేను తన దగ్గర ప్రెసెంట్ ఉండిన కలెక్షన్ వరకు అయితే చూపించాను. సో తన దగ్గర పట్టు శారీ కలెక్షన్ కూడా చాలా బాగుంది అనమాట. వెడ్డింగ్ టైమ్ లో ఉన్న కలెక్షన్ అయితే దాంట్లో ఒక అరౌండ్ లైక్ 3 to 4 శారీస్ అయితే ఇప్పుడు ఉండిన వరకు చూపించాను. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే రిమైనింగ్ కలెక్షన్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ దిస్ వీడియో గైస్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్. బై బై గైస్.